హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అన్నం పెట్టేశాను, కర్రీ కూడా రెడీ చేసేసాను. అన్నం అయిపోయింది. కూర బెండకాయ చారు ఈరోజు స్పెషల్. నీళ్ళు వస్తలేవా? చూడు, నీళ్ళు వస్తలేనట్టున్నాయి. నీళ్ళు అయిపోయినట్టున్నాయి. అది మోటార్ ఆన్ చేయి. తొందర ఏ నాన్న, వేడి నీళ్ళు వర్షితో చల్లీలు వేసి బిడ్డా. కదా నాకు ఇప్పుడు ఈ వరద ఉంటే వచ్చింది. కొద్దిగా షుగర్ కూడా వేస్తారు బెండకాయ చారులో, పులుపు ఇరగడానికి కొద్దిగానే.
లవ్విత్ వర్షితో నింపేసి వచ్చాను. ఫుల్ చల్లగా ఉంది. జర్కిన్ వేసుకోవాలి అట్లే పోయినా మస్తు చలి పెట్టింది. ఇప్పుడు లవ్విత్కి బాక్స్ రెడీ చేయాలి. ఇప్పుడు బెండకాయ చారు రెసిపీ అయిపోయింది. ఇది లవ్విత్కి బాక్స్. వీళ్ళకి ఏం రావద్దు పిల్లలకు. ఓన్లీ బెండకాయ లవ్విత్ కానీ ఇవన్నీ తినడు. లవి దోశ తింటావా? వేసుకురానా? దోశ తింటావా నాని? మరి ఏం తింటావురా? నీ ఫ్రెండ్స్ అందరు తింటారు కదరా. రే రోల్ చేసి ఇయ్యనా? నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా? బుద్ధి రాదారా నీకు? రోల్ చేసి తింటా అంటే బాక్స్లో పెట్టు అది ఇది అంటావు. పిల్లలు అందరు తింటారు. తినది రావద్దు. రాయమ్మకి చెప్పాను రేపటి నుంచి బస్ ఎక్కించుకోకని. మరి పిచ్చి పిచ్చి ఎత్తే ఎక్కించుకోరు. ఎందుకు ఏంది? ఎందుకు తినలేదు తిండి లేదు ఏం లేదు అంటే ఎక్కించుకుంటారు. ఎవరు ఎక్కించుకోరు. అన్నయ్య తినిపోయాడు. అన్నయ్యకి రోల్ చేసి ఇచ్చిన. నీకు ఇయ్యనా రోల్? ఇంగ్లీష్ అంటే 2 దోశలు నీకు కూడా పెట్టియనా? పెట్టితే కానీ మరి ఇప్పుడే ఆగు. నీకు టైం అయిందా? 5 నిమిషాలు వేస్తాం. ఇది రోల్ అటు వేస్తాం. నింపిరా ఆగు. ఇగో రోల్ చేసి తీసుకో. నింపిరా నింపినే. ఇగో నాన్న అంత మన డ్రెస్ మీద ఓరియకు బంగారం. అరే వర్షిత్ గారికి ఎప్పుడు మర్చిపోయింది కాదు కొడుక్కి. ఇక మాస్క్ డాడీని పట్టుకో. బాయ్ మెల్ల పట్టుకో డాడీని. పిల్లలిద్దరిని దింపేసి వచ్చారు. అలాగే మా వారు కూడా డ్యూటీకి రెడీ అయి వెళ్తూ ఉన్నారు. ఈరోజు మాత్రం టిఫిన్ తీసుకెళ్తున్నారు. దాదాపు టిఫిన్ వచ్చేసి మార్నింగ్ ఎప్పుడూ తీసుకెళ్లరు. తనకు నచ్చిననే తీసుకెళ్తారు, లేకుంటే లేదు. ఇంకా ఈరోజు దోశలు పచ్చడి చేశాను కదా ఫ్రెష్గా, అందుకే తీసుకెళ్తున్నారు. ఇంకా మా ఇంటి పక్కన ఆంటీ నేను కలిసి ముచ్చట పెట్టుకుంటున్నాం అన్నట్టు. బయట వాకులు వచ్చినప్పుడు ఇట్లా పందిరినాక 1/2 అవర్ ముచ్చట పెట్టుకుంటామండి. ఇంకా ముగ్గురు వెళ్ళిపోయారు కదా. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకుండే పనులు చూడండి ఫ్రెండ్స్.
ఇంకా మార్నింగే లేస్తారు కదా, అయినా కూడా బట్టలు ఇప్పినవి ఎక్కడనే పారేస్తారు. తర్వాత టవల్స్ తుడుచుకునేవి ఉంటాయి కదా స్నానం చేసిన తర్వాత, అవి కూడా ఎక్కడనే పడేస్తారు. అవన్నీ సర్దుకోవాలి. ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంటుంది అండి. వీళ్ళు ముగ్గురు నాకు ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు, అందుకే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని పనులు నెమ్మదిగా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ చాదనైనంత చేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలు ఇడిచినవి పక్కన పెట్టేశాను. తర్వాత టవల్స్ తుడుచుకున్నవి ఉంటాయి కదా, అవి అట్లనే వేసామనుకోండి స్మెల్ వస్తాయి, వాసన వస్తుంది అంతా. అందుకోసం నేను బయట ఆరేసి వస్తాను పిల్లలు తుడుచుకున్న తర్వాత వచ్చేసి ఇంకా మా వారు హాల్లో పడుకుంటున్నారు కదా, అందుకోసం నేను ఇంకా ఈ బట్టలన్నీ తీసేస్తూ ఉన్నాను. తనకు బెడ్ పైన పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకోసం ఇక్కడి అన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అండి. ఇంకా చాలా పనులు ఉంటాయి. అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం పనులు ఉంటాయి ఏంటి అనేసి అడుగుతారు, కానీ చూస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది అండి. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ కూడా దాదాపు డైలీ తుడుచుకుంటాను, వీళ్ళు కాకుంటే డే బై డే. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎందుకు తుడుస్తానంటే వీళ్ళు ఇక్కడనే దువ్వుకుంటారు, తర్వాత పౌడర్ ఇట్లా వేసుకుంటారు కాబట్టి అంతా అద్దానికి స్ప్రెడ్ చేస్తారు. అందుకోసం ఇంకా బాగా నీట్గా క్లాత్ పెట్టి తుడుచుకుంటాను. మరకలు ఎక్కువగా అనిపించాయి అనుకోండి, కాలిన్ యూజ్ చేసి ఇంకా కాలిని స్ప్రెడ్ చేసి తుడుస్తాను. తర్వాత బెడ్ అంతా కూడా నీట్గా సర్దుతున్నాను. ఇంకా బెడ్ నైట్ వచ్చేసి పిల్లలు అటు ఇటు పుడతారు, వాళ్ళు బయట ఆడొస్తారు కాబట్టి దుమ్ము ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడైతే ఇసుక కూడా ఉంటుంది అండి. అందుకోసం ఇంకా ఈ బెడ్ అంతా కూడా ఇట్లా నీట్గా సర్దుతాను. నాకు డైలీ ఇల్లంతా ఇట్లా సర్దుకోవడం అలవాటండి. నాకే కాదు, దాదాపు ఇంట్లో ఉండే ప్రతి హౌస్ వైఫ్కి ఈ పనులన్నీ ఉంటాయి. తర్వాత చెద్దర్లు వచ్చేసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఈ చెద్దర్లు వచ్చేసి నేను 10 డేస్కి ఒకసారి లేకుంటే వారానికి ఒకసారి వేస్తాను. అంటే మేము కప్పుకునేవి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేస్తూ ఉంటాను. బెడ్షీటు చెద్దర్లు వారానికి ఒకసారి మారుస్తూ ఉంటాను. ఇలాగా మార్చినప్పుడు ఇంకా మార్నింగే వాషింగ్ మిషన్లో వేసాను అనుకోండి, ఎండకు మంచిగా ఆరుతాయి కదా, అందుకోసం తొందరగా మార్నింగే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు వాషింగ్ మిషన్లో మిగతా బట్టలు ముందు రోజువి ఉంటాయి కదా, అవి తీసి బయట పెట్టాను. వాటన్నిటినీ కూడా ఇంకా టబ్లో తీసుకెళ్ళి పైన ఎండేస్తానండి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా కింద కరెక్ట్గా బట్టలు ఆరట్లేదు, అందుకే డైలీ ఇంకా పైకి వెళ్ళి ఆరేసి వస్తున్నానండి బట్టలన్నీ కూడా. పైన చుట్టూ మొత్తం దండాలు ఉన్నాయి అన్నట్టు, అందుకే పైనే ఆరేస్తున్నాను క్లిప్పులు పెట్టి. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను టిఫిన్ చేస్తాను అండి. ఇంకా ఈ పనులన్నీ ఎక్కడనే ఉంటే నాకు ఏమీ తినబుద్ధి కాదు, అందుకోసం ఈ పనులన్నీ చేసుకొని టిఫిన్ చేస్తున్నాను. దోశ ఒకటే వేసుకున్నాను తినబుద్ధి కాక. హాయ్ ఫ్రెండ్స్, నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి దింపేసి వచ్చిన తర్వాత మా వారు బాక్స్ తీసుకెళ్లారు, మీకు చూపించాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పని చేసుకున్నాను. ఇల్లు ఉడిచేసి ఇంకా వేరే పని చేసుకుందాము అనేసి అనుకున్నాను, కానీ చేతన అవ్వలేదు ఫ్రెండ్స్. ఏం చేశానంటే ఇట్లా ఇల్లు ఉడుస్తూ ఉంటే తలంతా ఇట్లా తిరిగినట్టు అవ్వడం, లేకుంటే ఏమంటారు స్పృహ తప్పినట్టు అవ్వడం ఇట్లా అవుతుంది అన్నట్టు. అందుకోసం ఏం చేశానంటే బెడ్ మీద వచ్చేసి ఒరిగేశాను. ఇంకా ఒరిగిన తర్వాత అట్లే నిద్ర పట్టేసింది అండి. దాదాపు 9 to 11 దాకా పడుకున్నాను నాకు తెలియకుండానే. ఇంకా పడుకున్నాను కానీ కరెక్ట్గా నిద్ర పట్టలేదేమో అనేసి అనిపించింది. ఓకే సౌండ్స్ అయ్యాయి అన్నట్టు. చాతగాక ఇంకా ఊరికే పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది అండి. ఇలా ఎందుకు అయింది అనేది నాకు కూడా తెలియదు. ఇంకా డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ఏంటో నాకైతే చిరాకు వస్తుంది అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం నాకు అస్సలు నచ్చదు నిజంగా చెప్పాలి అంటే. హాస్పిటల్కి వెళ్ళడం అన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నా నాకు అస్సలు నచ్చదు. ఇంకా ఒకసారి సాయంత్రం వరకు కూడా ఇట్లానే ఉంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. మా వారికి చెప్తే కంపల్సరీ తీసుకెళ్తారు అండి. ఇంకా పని అంతా అయిపోయింది. కిచెన్ ఒకటి క్లీన్ చేయలేదు అండి. కిచెన్ క్లీన్ చేసి బౌల్ అన్నీ బయట వేసుకొని బౌల్ తోమాలి. ఇంకా బౌల్ తోమిన తర్వాత స్నానం చేసి మళ్ళీ వంట చేయాలి అండి. అన్నం పెట్టాలి, అలాగే కర్రీ కూడా ఏమైనా ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ బెండకాయ చారు చేశాను. ఇంకా మా వారు బెండకాయ చారు తింటారు, కానీ ఇంకా మా వారి కోసం వేరే ఏదైనా కర్రీ చేస్తానండి. ఎందుకంటే పాపం మార్నింగే చేసింది ఇప్పుడు పెడితే ఎలా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది ఫ్రెండ్స్.
నేను ఇంతసేపు వేరే పని చేసుకున్నానంటే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేశానండి. 11కి తెలివైంది. అయ్యో వీడియో ఎడిటింగ్ చేయలేదు కదా అనేసి టకాటక వీడియో చేసి ఎడిటింగ్ చేసి పెట్టేశాను. ఇప్పటిదాకా టైం అయిపోయింది. నేను ఇంతమందికే టిఫిన్ చేశానండి. ఒక దోశ తిన్నాను. ఏమి తినబుద్ధి కావట్లేదు అండి. ఒకటి దోశ కారపొడి వేసుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకొని తిన్నాను అండి. ఇంకా అదే కొద్దిగా తినాలనిపించింది. ఇంకా ఇంకోటి వేసుకుందాం అనుకున్నా కానీ తినబుద్ధి కాలేదు. అందుకోసం ఒకటే దోశ తిన్నాను అండి. ఇంకా ఈ విషయం అప్పుడే చెప్దాం అనుకున్నాను రాగానే. అందుకే ఇప్పుడు మాట్లాడాలనేసి అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు కానీ ఒంట్లో అస్సలు చాతనవ్వట్లేదు. అందుకోసమే ఈ జ్యూసులు తాగడం ఇవన్నీ చేయడం అండి. ఈరోజు క్యారెట్ జ్యూస్ తాగుదాం అనుకున్నాను మార్నింగ్. మా వారు వెళ్ళిపోయిన తర్వాత, అంటే మా వారు ఉన్నప్పుడు టైం వీలు కాలేదన్నట్టు నాకు. అందుకోసం ఇంకా పని అయినాక తాగుదామనేసి నేను అట్లానే వదిలేసేసరికి ఇంకా పడుకుని పోయాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో లేకుంటే నైట్ పడుకునే ముందన్న క్యారెట్ జ్యూస్ తీసుకుంటాను. క్యారెట్ జ్యూస్ ఎందుకు తీసుకుంటున్నానంటే, క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులలో ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసం నేను క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను మంచిది అనేసి. ఇంకా డైట్గా కూడా మనకు యూజ్ అవుతుంది. కానీ నేను ఎందుకు అల్లం ముక్క అంటే బాగుంటుంది అనేసి అల్లం ముక్క వాడుతున్నాను. మా పిల్లలు అల్లం వేస్తే జ్యూస్ తాగరు. ఇంకా అందుకే నేను నా ఒక్కదాని కోసమే చేసుకున్నాను. నిన్న నేను ఇద్దరం కలిసి తాగాము జ్యూసు. వర్షిత్ కూడా కొంచెం దగ్గులేసినట్టు అయింది కదా, వానికి కూడా దబ్బన ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని భయం కొద్దీ ముందే వానికి క్యారెట్ జ్యూస్ నిన్న ఇచ్చేసాను. ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా తాగలేదు. ఎవరం తాగలేదు ఈరోజు, నేను కూడా తాగలేదు. రేపు మార్నింగ్ ఇంకా వానికి ఇంటి దగ్గర ఉంటాడు కదా అప్పుడు ఇస్తాం. మళ్ళీ ఫేస్ అంతా చాలా డల్గా అయిపోయింది అండి, చూసారా. ఫేస్ నీట్గా అయింది ఫేషియల్ చేయించుకోవడం వల్ల. కానీ ఇంకా మొన్నటి నుంచి చాతనవ్వట్లేదు. వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాక 2-3 డేస్ నుంచి అస్సలు చాతనవ్వట్లేదు. చాలా ఓపిక చేసుకుంటున్నాను. నాది నేనే పని చేసుకుంటున్నాను. ఏమంటారు, బలమంతా కూడబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నానండి. ఇంకా వీడియోస్ కూడా తీస్తున్నాను. 2 ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అన్ని రకాలుగా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే పండుకుంటే కూసుంటే అదే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసం అది మానుకోవాలి అనేసి, చేత కాకున్నా కూడా కంపల్సరీ పని చేయాలి అనేసి డిసైడ్ చేసుకొని పని చేస్తున్నానండి. ఓకేనా. కొంతమంది అనుకోవచ్చు, చేత కాకుండా ఎందుకు చేస్తున్నారు అక్క, పడుకోపోయారు అనేసి అనుకోవచ్చు. కానీ రెస్ట్ తీసుకుంటే అదే అలవాటు అయిపోతుంది అండి. మన ఒళ్ళుకు కూడా అదే అలవాటు అవుతుంది. అందుకోసం రెస్ట్ తీసుకోకుండా పని చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇప్పటిదాకా రెస్ట్ తీసుకున్నట్టు అయింది. ఇప్పుడు వెంటనే బోళ్ళు తోమి స్నానం చేయాలండి. లేట్ అయిపోతుంది. మా వారు 3 వరకు వస్తారు. అప్పటి వరకు వంట చేసి పెట్టాలి. ఇంకా చూడండి, వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా కూడా పనులు ఉంటాయి అండి. ఇవన్నీ ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత చేసుకుంటాను. ఎందుకంటే టిఫిన్ తిన్నది అరగాలి కదా, అందుకోసం ఇంకా టిఫిన్ తిన్నాక గ్యాస్ స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ముందుగా క్లీన్ చేయాలి అంటే బౌల్ అన్నీ బయట పెట్టుకోవాలి కదా. నాకు సింక్ చిన్నగా ఉంటుంది, అందుకే నేను బౌల్ అన్నీ కూడా బయట పెట్టుకొని ఇట్లా క్లీన్ చేసుకుంటాను అండి. ఇట్లా అయితేనే నాకు కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అందుకోసం బౌల్ అన్నీ ఇట్లా బయట పెట్టుకొని నేనే తోముకొని నేనే కడుక్కున్నాను. ఈరోజు మాత్రం ఎవరు లేరు కదా పిల్లలు, అందుకే. మళ్ళీ ఈరోజు కూడా నేను మమా ఎర్త్ కండిషనర్ పెట్టుకున్నానండి. హెయిర్ మంచిగా అనిపిస్తుంది, చూసారా కండిషనర్ పెట్టుకుంటే. ఇంకా బాడీ లోషన్ ఒకటంది. భలే తొందర స్ప్రెడ్ అయిపోతుంది బాడీ లోషన్ అయితే. ఇక నా హెయిర్ ఆరిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్, చూసారా. ఇక పని అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా వారు వస్తారు ఇక. అలాగే నన్ను కొంతమంది అడిగారండి కమెంట్స్లో, అక్క కండిషనర్ ఎలా పెట్టుకోవాలి అనేసి. మనం తలస్నానం చేస్తాం కదండి, తలస్నానం చేసిన తర్వాత హెయిర్కి కండిషనర్ అప్లై చేసి
పైకి పెట్టుకోవాలి ఫ్లక్కర్ పెట్టి. తర్వాత మనం బాడీకి ఇంకా సోప్ అప్లై చేసుకుంటాం కదా, బాడీకి అంతా సోప్ అప్లై చేసుకునేసరికి దాదాపు 2-3 మినిట్స్ లేకుంటే 3-4 మినిట్స్ అవుతుంది కదా. అంతలోపు మన హెయిర్కి కండిషనర్ మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. కండిషనర్ పెట్టినాక వెంటనే వాష్ చేయకూడదు, కనీసం 2 మినిట్స్ అయినా ఉంచాలి. ఇంకా 2-3 మినిట్స్ 3-4 మినిట్స్ ఉంచుకుంటే మంచిది అన్నట్టు. నేనైతే 3 మినిట్స్ కంపల్సరీ ఉంచుతానండి కండిషనర్ పెట్టిన తర్వాత. అట్లా మనం బాడీకి సోప్ అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేస్తాం కదా, అలా వాష్ చేసిన తర్వాత అంటే మన బాడీని వాష్ చేసిన తర్వాత ఇంకా హెయిర్కి ఉన్న కండిషనర్ కూడా వాష్ చేసుకోవాలి అండి. నార్మల్గా వాటర్తోనే వాష్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ షాంపూ ఇంకా ఏది పెట్టకూడదు. జస్ట్ వాటర్తోనే మనం ఇట్లా హెయిర్ పైన పోసుకుంటా ఉంటే షాంపూ లాగా కొద్ది కొద్దిగా కండిషనర్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మన ఫేస్కి కంపల్సరీ సోప్ అప్లై చేయాలి అండి. ఎందుకంటే మన ఫేస్ పైన కండిషనర్ అంతా పడి జిడ్డుగా అవుతుంది, అంటే కొంచెం వేరేగా అవుతుంది అన్నట్టు. అందుకోసం కండిషనర్ అప్లై చేసిన తర్వాత ఫేస్కి మళ్ళీ ఒకసారి సోప్ అప్లై చేయండి. బాడీకి అవసరం లేదు, ఓన్లీ ఫేస్కి అప్లై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే అలానే చేస్తున్నాను. ఇది నాకు తెలిసిన పద్ధతి, అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. కండిషనర్ పెట్టుకోవడం వల్ల హెయిర్ చాలా బాగా కనిపిస్తుంది అండి. మనం ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కండిషనర్ పెట్టుకొని మంచిగా ఇట్లా తలస్నానం చేశారనుకోండి, మన హెయిర్ దూరం నుంచి కూడా మంచిగా కనిపిస్తుంది. నా హెయిర్ ఆరిన తర్వాత సూపర్గా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా చూసారా ఎంత మంచిగా. నాకు నార్మల్గా నేను షాంపూతోని వాష్ చేసిన దానికంటే ఇట్లా కండిషనర్ పెట్టి వాష్ చేసింది మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కండిషనర్ పెట్టిన తర్వాత వాష్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. అలాగే 2 మినిట్స్ అయినా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇది అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి వర్తిస్తుంది ఫ్రెండ్స్. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సేమ్ ఇదే ప్రాసెస్. మనం అమ్మాయిలం కాబట్టి పైకి ముడుచుకోవాలి తల, అబ్బాయిల కంటే హెయిర్ కట్ ఉంటుంది కాబట్టి హెయిర్కి అప్లై చేసి వదిలేస్తారు. ఇంకా సేమ్ నేను ఇదే ప్రాసెస్ మా వారికి కూడా చెప్పాను. మా వారు కూడా ఇంకా మమాయర్త్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు అండి నాతో పాటే. ఇంకా మా వారికి కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గింది. అంత ముందుకు బాగా ఇట్లా దూస్తూ ఉంటే ఊడేది అన్నట్టు. ఇప్పుడు దీనివల్ల చాలా అంటే చాలా కంట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను హానెస్ట్గా చెప్తున్నాను, వీడియో కోసం ప్రమోషన్ కోసం కాదు అండి. నాకైతే మంచిగా అనిపించింది. నేను ట్రై చేసిన తర్వాతనే మీతో షేర్ చేశాను. నేను 10 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కండిషనర్ అయిపోయేదాకా యూస్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి, మర్చిపోదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా టైం వచ్చేసి 3:30 అవుతుంది. వర్షితు స్కూల్ నుంచి కూడా వచ్చాడు. ఇంకా రాగానే నాకు ఒక మ్యాటర్ చెప్తున్నాడు అన్నట్టు. ఏంటి అంటే, నేను బెండకాయ చారు పెట్టింది వాడు మూత తీసుకునేటప్పుడు అంతా బ్యాగులో ఒలికిపోయిందట. అందుకోసం ఇంకా బ్యాగు క్లీన్ చేయడానికి మళ్ళీ వాషింగ్ మిషన్ దగ్గరికి తీసుకొచ్చాను. ఫస్ట్ ఈ స్ప్రెడ్ అయిన బెండకాయ చారు బ్యాగ్కి పడుతుంది కదండి, అదంతా క్లీన్ చేయడానికి ఫస్ట్ వాటర్లో వేశాను. ఇంకా వాళ్ళ మేడం కవర్ ఇచ్చిందట, అదే చెప్తా ఉన్నాడు. ఇంకా వానికి కరెక్ట్ మూత తీసుకొని రాక అట్లా అంతా ఒలికిపోయిందట అండి. పిల్లలతోని ఇంకా చారు రెసిపీస్ పెడితే ఇదో ప్రాబ్లం. కానీ లవితో వర్షితో బెండకాయ చారు చాలా ఇష్టంగా తింటారు. అదొక్కటి పెట్టమంటారు, టమాటా చారు కూడా పెట్టమంటారు అప్పుడప్పుడు. అందుకే నేను ఈ భయానికే పెట్టాను అండి. తర్వాత వచ్చేసి దేవుని బౌల్ అన్నీ కూడా నేను క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు మంచిగా తలస్నానం చేశాను, అందుకే క్లీన్ చేసుకున్నాను అండి. ఇంకా చెప్పాను కదా, నాకు పీరియడ్ అయినప్పుడు వారం రోజులు 10 డేస్ దాకా ఏమీ ముట్టుకోను. అందుకోసం ఇట్లా తలస్నానం చేసి దేవుని బౌలన్నీ క్లీన్ చేశాను ఈరోజు. ఇంకా ఈరోజుకి దాదాపు 10 డేస్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ డే దీపం పెట్టుకోవడానికి అంతా శుభ్రం చేసుకున్నాను అన్నట్టు. ఇది గురువారం రోజు లాగండి, నెక్స్ట్ డే శుక్రవారం అవుతుంది. ఇంకా శుక్రవారం రోజు క్లీన్ చేయొద్దంటారు కదా, అందుకోసమే ఈరోజే క్లీన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి భోజనం చేసామండి. ఇంకా పిల్లలకి మళ్ళీ ట్యూషన్ టైం అయింది, అందుకే ఇద్దరు కూడా ట్యూషన్కి వెళ్తూ ఉన్నారు. లవితు వర్షితు ఇద్దరు డైలీ 5కి వెళ్తారు, 7:15 లేకుంటే 7:30కి వస్తారు. ఇంకా లవిత్ అయితే 2 అవర్స్ ఉంటాడు, వర్షిత్ అయితే 2.5 అవర్స్. ఎందుకంటే లవిత్ని తొందరగా పంపించమంటాను, స్కూల్లో కూడా మనకి ఎక్కువ టైం ఉంటుంది కదా, అందుకే. ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం కలిసి బయటికి వెళ్తున్నామండి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా చెప్తాను. మేమిప్పుడు పూజ ఐటమ్స్ తెచ్చుకోవడానికి పూజ స్టోర్స్కి వెళ్తున్నాము అండి. మా ఏరియాలో నాగారంలో మణికంఠ పూజ స్టోర్స్ ఉంది. శివుని టెంపుల్ పక్కకు నాగారంలో మెయిన్ రోడ్కు టెంపుల్ ఉంటుంది అండి, అక్కడ ఉంది. ఇప్పుడు మేము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే నేను కొన్ని పూజ ఐటమ్స్ తెచ్చుకోవాలి అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజుకి
కరెక్ట్గా కలిసింది అండి. అందుకే పూజ ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను అండి. ఏంటేంటి తీసుకొచ్చుకుంటున్నానంటే, మెయిన్గా అయితే నేను తాబేలు తెచ్చుకోవడానికి వెళ్తున్నానండి. రాగి తాబేలు. ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను అండి మణికంఠ పూజ స్టోర్స్లో. ఇంకా ఇక్కడ అయితే దాదాపు మనకు పూజ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. ఇంకా అన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఇంకా ఇందులో చూస్తే మాత్రం నా దగ్గర చాలా ఐటమ్స్ లేవు అనేసి నాకు అనిపించింది. ఇంకా ముందు ముందు డబ్బులు పోగు చేసుకుంటూ తీసుకుంటానే ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా దీని ముంగట్నే మనకు ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుంది అండి నాగారంలో. ఇంకా నాకు సూపర్ మార్కెట్లో కూడా కావాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఫ్రూట్ ఐసెన్స్ అయిపోయాయి కేక్ చేయడానికి, అవి తీసుకురావడానికి కూడా వెళ్తున్నాను. అలాగే మింట్ పౌడర్ కావాలి అనేసి వెళ్ళాను, కానీ మింట్ పౌడర్ దొరకలేదు నాకు. ఇట్లా ఆకులు ఉంది అన్నట్టు, గార్లిక్ జింజర్ పౌడర్ లాగా లేదు, అందుకే తీసుకురాలేదు. ఇంకా మోర్ సూపర్ మార్కెట్ అండి ఇది. మాకు మోరు, తర్వాత ఉషోదయ, మా దగ్గర హెరిటేజ్, చాలా సూపర్ మార్కెట్లు ఉన్నాయండి. ఇక్కడ దాదాపు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, అందుకే మేము ఇక్కడనే తీసుకుంటాను ఇట్లాంటి ఐటమ్స్ అయితే. ఇంకా పెద్ద కిరాణా సామాన్కి మాత్రమే డీమార్ట్కి వెళ్తాను అండి. తర్వాత వచ్చేటప్పుడు ఇంకా బేకరీకి వెళ్ళాము. మొన్న కొత్త బేకరీ ఓపెన్ చేశారు కదా, అక్కడ నాకు ఎగ్ పఫ్ అంత నచ్చలేదు, అందుకే మా దగ్గర ఉన్న మళ్ళీ పాత బేకరీలోనే తీసుకున్నామండి. ఇది బాగుంటుంది ఇక్కడ ఎగ్ పఫ్. అందుకే ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసరికి వాళ్ళకు ఎగ్ పఫ్ తీసుకెళ్దామనేసి తీసుకెళ్తున్నాము. నేను ఎన్ని ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ ఇంట్లో చేసినా కూడా మా పిల్లలకి బయటవి కంపల్సరీ కావాలి అంటారు. అప్పుడప్పుడు మాత్రం, ఎప్పుడూ కాదు, వారానికి ఒకసారి లేకుంటే 10 డేస్కి ఒకసారి అట్లా పిల్లలకి ఇంకా బేకరీ ఐటమ్స్ తినిపిస్తాము. ఎగ్ పఫ్ లేకుంటే కేకు ఇట్లాంటివే. ఇంకా వేరే బాగా ఐటమ్స్ అయితే వాళ్ళు కూడా అడగరు, మేము కూడా అంత బయటవి తినబెట్టము. నేను కూడా బిర్యానీలు కూడా అన్నీ ఇంట్లోనే చేస్తాం కదా. ఇంకా ఎగ్ పఫ్ తీసుకొని ఇంటికి వెళ్తున్నామండి మేము. లేట్ అయిపోయింది, పిల్లలు ఆల్రెడీ వచ్చుండొచ్చు నాకు తెలిసి. వచ్చినా కూడా వాళ్ళు బ్యాగులు ఇంట్లో పెట్టేసి, అంటే డోర్ దగ్గర పెట్టేసి బయట ఆడుకుంటారండి. డైలీ అదే పని చేస్తున్నారు కదా, అందుకోసం ఇంకా లవితు వర్షితు అదే చెప్పారన్నట్టు. మేము వచ్చేసరికి మీరు ఎటు వెళ్ళారు అనేసి ఇద్దరు అడిగారు మమ్మల్ని. అయితే షాప్కి వెళ్ళామనేసి చెప్పాము. ఇంకా వాళ్ళకు ఎటైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తేకుంటే చాలా డిసప్పాయింటెడ్ అవుతారండి ఇద్దరు కూడా, బాధపడినట్టు ఉంటారన్నట్టు. అందుకే వాళ్ళకు రాగా ఏదో ఒకటి ఇట్లా తీసుకొస్తాను. ఈరోజు ఎగ్ పఫ్స్ తీసుకొచ్చాను. కేక్ కూడా తీసుకొచ్చేదాన్ని, కానీ వర్షిత్కి కొంచెం నాలాగా దగ్గు జలుబు ఉంది అండి, అందుకోసం తేలేదు. మళ్ళీ ఒకరికి తెస్తే ఒకరు ఫీల్ అవుతారు అనేసి ఇద్దరికి తేలేదు అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా మాకు అన్నీ కవర్ అయిన తర్వాత అవి తీసుకొచ్చుకుంటామండి. వీళ్ళిద్దరూ బ్లాక్ కేక్ తింటారు, వర్షితు లవితు. మేమేమో వైట్ది వెనీలా తింటాం, లేకుంటే బటర్ స్కాచ్. ఇంకా ఎగ్ పఫ్స్ అందరం తీసుకొచ్చుకున్నాము. బయట ఖర్చులు అయితే నేను ఎక్కువగా ఏం పెట్టను, ఇవే తింటామండి బయట, నార్మల్ కాస్ట్వి. మరి ఎక్కువ కాస్ట్ కూడా నేను ఏమీ అడగను. మా వారు కూడా కొనిస్తారు, కానీ నాకే నచ్చదు. ఇంకా పిల్లలకు వచ్చేసి దోశలు వేస్తున్నాను. వాళ్ళు అన్నం తినను అనేసి చెప్పారు. ఎందుకంటే ఇందాకే ఎగ్ పఫ్ తిన్నాం కదా మమ్మీ, అన్నం తినబుద్ధి అయితే లేదంటే ఇంకా దోశలు వేసిస్తున్నాను వాళ్ళిద్దరికి. మా వారేమో అన్నం తిన అన్నారు, అందుకోసం మా వారికి పాలు పోసిద్దామనేసి పాలు కూడా వేడి చేస్తున్నాను. ఇంకా నా మందం కొంచెం రైస్ కూడా ఉంది, నాకు కూడా ఏమీ అన్నం తినబుద్ధి కావట్లేదు. పిల్లలిద్దరూ దోశలు తింటా ఉన్నారు, మా వారేమో పాలు బ్రెడ్ తింటా ఉన్నారు. సారీ, పాలు బిస్కెట్ వేసుకుంటున్నట్టున్నారు. ఇంకా నేను వచ్చేసి యాపిల్ కట్ చేసుకుంటున్నానండి. ఈ యాపిల్స్ చాలా బాగున్నాయి, మొన్న మా వారు ఇంకా తీసుకొచ్చారు. నాకు పిండిగా ఉన్న యాపిల్స్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ రెగ్యులర్గా తినబుద్ధి కాదు, ఒక వారం తింటాను, ఇంకో వారం తినను అండి. అట్లా ఉంటుంది నా ఫుడ్ కూడా. ఒక వారం మంచిగా తింటా, ఇంకొక వారం తినను. అందుకే ఇంకా మా వారు ఒక వారం తెస్తారన్నట్టు, నేను తినబుద్ధి అవుతుంది అని చెప్తే ఇంకా